స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ను విడుదల చేసి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ మాట్లాడారు. స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేసి విద్యారంగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ విద్యార్థులకు అందజేయవలసిన ఉపకార వేతనాలు 72,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని, ఇవి విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కళాశాల యాజమాన్యాలు ఫీజులు కట్టాలని వేధిస్తున్నారని, స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని, సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా సంక్షేమ వసతి గృహాలు, పక్కా భవనాలను ఏర్పాటు చేయాలని, మెస్ కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలని కోరారు. ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలో యాజమాన్యాలు విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. జిందాబాద్ జిందాబాద్ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, వెబ్ ఛార్జీలను వెంటనే, కాస్మోటిక్ ఛార్జీలను వెంటనే ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీను ఓకేనా? పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా విద్యార్థుల భవిష్యత్తు కానీ, విద్యార్థుల జీవితాలు కానీ మారినటువంటి పరిస్థితి ఉన్నది. గత పాలకులు అవలంబించినటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాల వల్ల మూడు సంవత్సరాల నుంచి 7,200 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్, మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు బకాయిలు ఉన్నాయి. కానీ ఇంతవరకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు మారుస్తాం, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్స్ ఇస్తాం, రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పటికీ 100 రోజులు కావస్తూ ఉన్నది. స్కాలర్షిప్స్ కానీ రియంబర్స్మెంట్ కానీ విడుదల కాలేదు. తక్షణమే స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్స్ రాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు మీరు ఫీజులు చెల్లించాలని చెప్పేసి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని ద్వారా మానసికంగా విద్యార్థులు ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు విడుదల కాకపోవడంతో సంక్షేమ హాస్టల్లో ఈరోజు అర్ధాకలతో విద్యార్థులు అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలి, పక్కా భవనాలు నిర్మించాలి. అదేవిధంగా ఈరోజు ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనేక పార్టీలు హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని ఈరోజు తుంగలో దొక్కినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు వేలాది మంది ఇక్కడ ప్రైవేటు కళాశాలలో ఫీజులు చెల్లించి చదువుకునేటటువంటి దుస్థితి ఏర్పడ్డది. కాబట్టి తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలి. లేదంటే ఎయిడెడ్ కళాశాల, ఎస్వి కాలేజీ ఉన్నది, దాన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీగా మార్చాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే ఈరోజు దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి మేము పోతా ఉన్నాం. ఈరోజు మా గోడుని ఈరోజు మేము కలెక్టర్ గారికి చెప్పుకోవడం జరిగింది. అయినా కూడా వీరు కాలయాపన చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తాం, ప్రగతి భవన్ కూడా మేము వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పిల్లలు వెయిట్ చేస్తారు.